రారా నాన్న కులాసానా? ఎంత చిక్కిపోయావరా తండ్రి. రారా లోపలికి రా. ఏ బాబు ఇలారా. ఏం కావాలి? మీ అయ్యగారిని పిలుస్తావా? పెద్దయ్య గారా చిన్నయ్య గారా? పెద్దయ్య గారు. ఆహా, చూసాడతావా మాట్లాడతావా? మాట్లాడాలి. ఆహా, పని మీద పర్సనల్ గానా? పర్సనల్ గానయ్యా. ఆహా, 10 నిమిషాలు మాట్లాడతావా? అరగంట మాట్లాడతావా? ఓ పావు గంట. ఆహా, ఇంట్లో మాట్లాడతావా బయట మాట్లాడతావా? ఏం ప్రశ్నలయ్యా ఇవి? ఏం పొగరికి కొట్టుకుంటున్నావా? నీ పొగరు పొయ్యిలో పెట్ట. ఆహా, ఏ పొయ్యిలో? గాడి పొయ్యిలోనా గ్యాస్ పొయ్యిలోనా? ఇదిగో ఇంకో ప్రశ్న వేసావంటే చెప్పు కొడతా జాగ్రత్త. ఆహా, ఏం చెప్పు? ఎడం కాలదా కుడి కాలదా? నోర్మై. ఆహా, ఎవరి నోరు? నీదా నాదా? ఏమిట్రా అనాథ పిల్లని చేసుకుంటావా? ఆ పిల్ల కులమేటో గోత్రమేటో. కులగోత్రాలు సరిపోతే చాలమ్మా, ఆ కాపురం చక్కగా ఉంటుందా? అదే నిజమైతే ఈ దేశంలో రోజుకి హీనపక్షం 10 మంది ఆడపడుచులు ఎందుకమ్మా అగ్నికి ఆహుతవుతున్నారు? ఎందుకు ఈ వరకట్టం చావులు సంభవిస్తున్నాయి? పెళ్లికి కావాల్సింది కులగోత్రాలు కాదమ్మా, కలిసిన మనసులు. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకొచ్చి ఇదిగో మీ కోళ్ళని చూపించుంటే మీరు ఏం చేయగలిగేవారు? కన్నవాళ్ళన్న అభిమానంతో మీకు ముందుగా చెప్పాలని, అది నా బాధ్యతను వచ్చాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కాకపోతే ఒప్పుకుంటే మీ గౌరవం నిలబడుతుంది, అదే తేడా. కానీ నువ్వు ఇంకేం మాట్లాడకు. ఒక్కగానొక్క కొడుకు, వీడి సుఖ సంతోషాల కంటే మనకు కావాల్సిందే ఉంది. పొరుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడకూడదు. ఒరే నాన్న, నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోరా. ఉభయ ఖర్చులు భరించి నేను జరిపిస్తాను ఈ పెళ్లి. ప్రభా, నువ్వెంత ఏడ్చినా మొత్తుకున్నా నేను చేసే పని చెయ్యక మాను, జరిగే పెళ్లి జరక్క మాను. అన్నం పెట్టిన మనిషిని వెన్నుపోటు పొడుస్తావు కదూ, చూస్తానే, నీ అంతు చూస్తాను. ఇవాళ రాత్రి 2 గంటలకే మన పెళ్లి ముహూర్తం. ఈ లోపు నువ్వు ఈ నగలు పెట్టుకుని ఈ చీర కట్టుకుని తయారవు. పిచ్చి వేషాలు వేశావో ప్రాణం తీస్తాను. బాబు మాలకం, నువ్వు ఇక్కడున్నావు? చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, రండి. మన్మధరం సేనయ్య ఒకడే? అవును బాబు, జాగ్రత్తగా చూడమని మేకని పులి చేతికి అప్పగించారు తమరు. ఆ దరిద్రుడు అమ్మాయి గారిని ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఈ రేత్రి కాల పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాడు బాబా రాక్షసుడు. ఏమిటా ఇది? బాబు రమేష్, ఆగరా, ఏమిటా ఇది? అన్న, మన్మధరావు అనే ఒకటి గురించి చెప్పానే, వాడే వీడు. ఆ విషయం నీకెలా తెలుసు? ప్రభను పెళ్లి చేసుకోవాలనుకుంది వీడేనన్నా. ఈ రాత్రికి ముహూర్తం కూడా పెట్టించాడు. ఎరా సేనయ్య, సిగ్గు లేదురా నీకు? ఆ పిల్లకు 16 ఏళ్ళంటే నీకు సరైన వయసులో పెళ్లి అయి ఉంటే నీ మనవరాల వయసురా. అటువంటి పిల్లని పెళ్లి చేసుకోవాలని చూస్తావా? ప్రభాయ్ చెప్పు చెప్పు. నాకు తెలియదు. నాకు తెలుసు బాబు, లోన గదిలో పెట్టి తాళం వేశాడు. ఓ గది తాళం ఏది? లేదు, పోయింది. పోయిందే, జేబులో ఉంటుంది, తీయండి. ఏయ్, బాబు గారు, ఏయ్, జేబులో అయ్యా, తీయండి. చంపేస్తాను. తీయండి. ఏయ్, చంపేస్తా. దొడ్డి గుమ్మల నుంచి పారిపోయినట్టున్నారు బాబు. ప్రభా, అరికాళ్ళు అరిగిపోతున్నాయి. ఈ బావముండవాడు చేతికి అందడం లేదు. దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు. అన్నయ్య ఈ ఊళ్ళో లేడేమోనండి. కృష్ణయ్య చెప్పాడుగా, చూద్దాం. ఊళ్ళంతుంది ఊరు. గొడవ చీకురానికి దండం పెడతాను. దండం పెడతానంటే కుదరదండి. ఏమండి, అరవకురా. నేను అరవకుండా ఉండాలంటే మీరు పని చేయాలండి. ఏమిటది? మా నాన్న రాసిన ప్రామిసరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, ఉంటే అవి నాకు ఇచ్చేయాలి. అంటే ఎలాగండి? ఏమండి, అరవకురా. నా ప్రామిసరీ నోట్లు నాకు ఇస్తే మీకు 30,000 నష్టం. మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు 3 లక్షల నష్టం వస్తుంది. ఆలోచిస్తారేంటండి? ఏమండి, ఒరే జోగినాథం, నీ మొఖాన్ని ఒక 1000 రూపాయలు పడేస్తాను. నోరు ముసుపడు. బేరాలు ఆడతారేంటండి? బేరాలు ఏమండి? నీ పెద్దలకు 1000 దండాలరా. అరవకురా. పోనీ ఒక 5,000 ఇస్తాను, ఇక మాట్లాడుకో. 5,000 ఇస్తే కుదరదండి. ఏమండి, పోనీ ఒక 7,000 ఇస్తాను. ఇదే ఫైసలు. ఇదే ఫైన్. ఫైసలు. అయితే నేను వాళ్ళని పిలవడమే ఫైన్లు. ఏమండి, కాగితాలు తెచ్చిస్తాను. బ్లాక్ మెయిల్ వెధవా అని. బ్లాక్ మెయిల్ వెధవా. తొందరగా రండి. ఇవిగోరా శని వెధవాని.
ఇక నోరు మూసుకుని కొంపల పడుండు నీ మోహన్ తాగలయ్యా. కొట్టావా? కొట్టడమేంట్రా, నిన్ను చంపేస్తాను. నా సంగతి తెలియదంటే నీకు. అరే, మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా? నా చేత బెట్టి చాకరీ చేస్తావా? నిన్ను మూసేయంటే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్ట్ కుంకవి నువ్వు ఒక మనిషివే. నీకు పెళ్లి కావాలా? పెళ్లి. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా? కొమ్ములు కోసేసిన గౌడి గేదె మొహం నువ్వును. నీకు 16 ఏళ్ల పిల్ల కావాలా? పిల్ల. నువ్వేం చెయ్యలేవురా. నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకా ఏంటో అరుపులో ఎవరు కొట్టుకునేది? పాపం అమ్మాయి గుడి మూసున్న 4-5 గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది. ఆనందమానందమాయనే ఈ ఇల్లంతా సొంతం అయిపోయనే. ఎవరు బాబు నువ్వు? సానే గారు ఇల్లు ఇదేనండయా? కాదా? ఇల్లే బాబు. నువ్వెవరివి? సానే గారు ఇంట్లో ఉన్నారండయా? లేరా? ఇప్పుడే పారిపోయారు బాబు. నువ్వెవరివి? పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా? రారా? వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. నువ్వెవరివి? ఊళ్ళోనే ఉంటారండయా? ఊరెడతారంటారా? ఊళ్ళోనే ఉండొచ్చు. నువ్వెవరివి బాబు? ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండయా? రారా? వస్తే రావచ్చయ్యా. నువ్వెవరివి తండ్రి? రమేష్ బాబు గారు మీకు తెలుసండయా? లేదా? తెలుసు బాబు. నువ్వెవరివి నాయనా? ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా? రాలేదా? వచ్చారు బాబు. ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఓ మహానుభావా, ఓ మహర్షి, నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టుకో తండ్రి. రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండయ్యా. మా బాబు గారు పెళ్లి కదండయ్యా, అందుకని వచ్చానండయ్యా. పెళ్లి ఎప్పుడండయ్యా? ఇయ్యాలంటారా రేపా? పెళ్లి గోల్లో పడిందయ్యా. నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని నిద్రపో. నన్ను విసిగించుకో. లోపలంటే వీడెక్కడ దొరికాడండి? వీడేం నౌకరండి బాబు, వీడి బొంద. ఆ లెఫ్ట్ సైడ్ పడుకో. ఎవరితోనన్నా మాట్లాడవా చంపేస్తాను. నీ దుప్ప దేగ ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నలేంట్రా నాయన. కుమ్మం దగ్గరకు వచ్చానో లేదో చూడు. ఈడవడండి బాబు. ఏమండి నువ్వొచ్చావా? ఇప్పుడే ఒకటి వెళ్ళాడు. నువ్వు ఇట్రా. ఏమండి, మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు. నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు. పదండి, మనం పారిపోయి ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం. కాదా? ఇప్పుడు నేను స్వతంత్రుండి, ఎవరికి ఏ అప్పు లేనివాడి. నన్ను ఎవరు ఆపలేరు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఉండు, కొంచెం పని పెట్టొస్తా. ఏంటయ్యా పరిగెడుతున్నావు? రోడ్డు మీదకా మీ ఊరికా? రోడ్డు మీదకండి. రోడ్డు మీద కంటే ఉత్తునేనా? పనుందా? పనుందండి. ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడే వచ్చేస్తానంటే 10 నిమిషాలు పడుతుందా? అరగంట? అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేస్తా. వెళ్ళమండి. వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా? అడ్డించండి వెళ్ళిపోతావా? అయ్యా వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. వెళ్ళమండి. ఈ లోపు మీ అయ్యగారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా, వెళ్ళిపోయావని చెప్పాలా? ఉన్నాననే చెప్పండి బాబు, అర్జెంట్ గా వెళ్ళాలి. వదిలేయండి. మీ అయ్యగారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి? నీకో పేరుందా? నౌకరని చెప్పాలా? బాబు మీకో దండం, ఇంకా ప్రశ్న లేకండి. ఒక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు. ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు. వదిలేయండి. నాతో పెట్టుకోకరే, మషి అయిపోతావు. కోకిలా ప్రభా! కోకిలా, కోకిలా, కోకిలా! ప్రభా! ప్రభా! బావా! కోకిలా, కోకిలా, ఆగు, ఆగు, కోకిలా! ప్రభా! కాలు చేతులు విరిచినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నేను పెళ్లి చేసుకొస్తున్న పిల్లని నా ఇంటి దూరం చేస్తావురా? బొగ్గులను తీసుకొని పారిపోతావురా? ఎవరు నిన్ను ఉందంట్రా? ఏ కాలుకి ఆ కాలు, ఏ కీలుకి ఆ కీలు ఇరిసి పోగల పెడతాంట్రా? వదిలిపెట్టరా, వదిలిపెట్టు. మా ప్రేమ బలం ముందు నీ బస్తీ బలం బలాదుర్రా బండ బలవా. ఎవరికి పైసా అప్పులేనండి నన్ను కొడతావురా? 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 ఆగు బావా. మా అక్కు పక్షికి అప్పు లేరన్నమాట నాకు కొండంత బలాన్ని ఇచ్చిందిరా. చెప్పు, మా పెళ్లికి ఒప్పుకుంటావా, లేకపోతే నిన్ను కారపొడి టైపులో కండల పొడి చేసేమంటావా? వద్దు బాబు వద్దు, నీ శక్తిని తక్కువ అంచనా వేశాను.
నన్ను ఇలా ప్రాణాలతో వద్దు చాలు పోకిలా నువ్వే చేసుకో అది అలా చదివితే అలానే దానికి మనతో పెట్టుకోకు కోకిలా కమాన్ కోకిలా ఓ కోకిలా ఎక్కడ కనపడ్డు గుళ్ళో కానీ దూరాడేమో చూద్దానా మేమే అడుగుతునే వాళ్ళం మమ్మల్ని అడుక్కునే వాళ్ళు మళ్ళీ మీరు గుళ్ళకి ఎందుకు వెళ్ళి ఉంటాడండి ఇటువైపు ఏ వీధిలోకి దూరుంటాడు అయితే ఆ వీధిలో వెతుకుతాం పద ఇవాళ మాత్రం ఆ కుంకను వదలకూడదు గుళ్ళో చూస్తున్నా బావా అన్నయ్య బావా అన్నయ్య బావా ఆగన్నయ్య అవే కనపడలేదు. బావా ఇక్కడికి వచ్చావేంటి ప్రభా ఏం చేయనండి మా బావగారు నన్ను పెళ్లి చేసుకుంటాను పంతం పట్టారు ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను ఇది వరకు మనం ఇక్కడే కలిసాం కదా మళ్ళీ మనల్ని కలపమని ఈ దేవుణ్ణి వేడుకుంటూ పొద్దు నుంచి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నానండి అయిన వాళ్ళందరి చేత కాని మాటలు పడ్డాను నా పనివాడే నా మీద చేయి చేసుకున్నాడు ఊరు జనం అందరూ చీ కొడుతున్నారు ఇందరిని కష్టపెట్టి రొస్టు పెట్టి ఆ చిన్న పిల్లని పెళ్లి చేసుకుని నేను సాధించేదేంటి చిచి, ఎంత తప్పు చేశాను ప్రభా బావగారు నా కళ్ళకి మీరు తండ్రిలా అనిపిస్తారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను నన్ను వదిలేయండి మీ కాళ్ళకి దండం పెడతాను కషాయ వాడి ముందు కన్నీళ్ళు పెట్టి లాభం లేదు నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకునే హక్కు వీడికి ఎక్కడిది అంతవరకు వస్తే వీడు అంతు చూస్తాను లే ప్రభా ఇన్నేళ్లు నా కళ్ళకు కప్పిన ధనమదపు మంచు తెర ఇవ్వాలే కరిగిపోయిందమ్మా లోకంలో ఉన్న ఏ వస్తువునైనా కొన్నట్టే ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చని భ్రమపడ్డాను ఓ పిల్లి కొనను కుక్క పిల్లను పసితనం నుంచి పెంచితే అవి మన పట్ల ప్రేమను చూపిస్తాయి కదా ఆడపిల్ల అంతే అనుకున్నాను కానీ మనిషికి మనసు ఉంటుందని ఆ మనసును డబ్బు జయించలేదని తెలుసుకోలేకపోయిన మూర్ఖుండమ్మా నేను ప్రకృతి పుట్టించే ప్రేమని మనిషి సృష్టించే డబ్బు కొనలేదని తెలుసుకోవడానికి ఈ మందమతికి నేలు పట్టిందమ్మా బావగారు బాబాయ్ గారు అని పిలువమ్మా నీ పెళ్లి నేను జరిపిస్తాను కన్యాదానం చేసే భాగ్యం నాకు కలిగించమ్మా బావా అయితే ఇక నువ్వు పెళ్లి చేసుకున్నట్టేగా అమ్మయ్యా ముద్దొస్తున్నావు బావా విందా అంతేనే అదే కరెక్ట్ మనం అనుకుంటే చేసేద్దాం మన ఊళ్ళో బావకు తూర్పు వైపు పొలం ఉందిగా అది మన పెద్దమ్మాయి పెళ్లికి అమ్మేద్దాం ఇక ఉత్తరం వైపు చక్కనేమో నోరు మీరా గుంటలక్క వెధవా నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసినా నా ఆస్తిలో నీకు చిల్లికవ్వ కూడా దక్కనివ్వను ఏ బంధువుల చావు కోసం రాబంధుల్లా ఎదురు చూసే మీలాంటి వాళ్ళకి నా ఆస్తిని రాసిచ్చి అపాత్రదానం చెయ్యను నేను నా ఆస్తిలో సగం ప్రభకి పుట్టింటి సార రూపంలో ఇస్తాను మిగిలిన సగం ప్రేమించి పెళ్లి చేసుకునే బీద పిల్లల పేరు రాసేస్తాను పొన్నవతలకి బావా బావా అన్నయ్య అని కాదు రామ కృష్ణ అని అరవండి కాస్త పుణ్యమైన దక్కుతుంది రామా కృష్ణ చెప్పనవతకి పదవే బావ కోపంగా ఉన్నాడు బాబు రమేష్ మీ నాన్నగారు ఎక్కడ వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను మీ ఇద్దరి పెళ్లి అతి త్వరలో రంగరంగ వైభవంగా జరిపించేస్తాను నేను చేసిన పాపాలు ఆ విధంగానైనా కడుక్కుంటానయ్యా నువ్వా ఏమైనా పుచ్చుకున్నావా కాఫీ తాగావా టీ తాగావా కాపీ అనండి అందులో పంచదార వేసుకున్నావా వేసుకోలేదా వద్దు 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 రేయ్, ఇవ్వండి. అయ్యో అలా కొడతావేంటి అత్యంత అలా వేయకూడదు అయ్యో అయ్యో ఏంటి అలా కొట్టాడు అయ్యో